ఈరోజు రెడీ చేసి ఇచ్చేస్తాను వచ్చేయండి అన్నది ఆవిడ. ఇది ఆవిడే లేనట్టు ఎవరో కనపడుతుంది. ఏమండి శ్రీనివాస్ బాగాలేదమ్మా, మీరు ఒకసారి చూపించండి ఎలా ఉన్నారు సంప్రదించడానికి వచ్చండి. ఏమైంది అసలు బాగానే ఉంటుంది. ఏంటంటే నిన్న తాలిబాన్ మన పీడి మనిషి మనిస్తేనే ఇంటికెళ్ళ పండు అంటే వెళ్ళదు మాయ అని అన్నాడు. మేడం తిట్టదు కదా పండు వెళ్ళాలిగా స్కూల్ కంటేనే వెళ్ళదు మాయ బాగాలేదు అంటేనే అమ్మ గ్యాప్ వస్తుంది మాయ అన్నాడు. అమ్మ కాశీ వెళ్ళారంట కదా, కాశీ లేదు అంటేనే మా అన్న తిన్నా పండు అంటే తెల్లది మాయ నేరిపోయి లోదు కూర నుంచి వెళ్ళిపోయింది, కూరలో ఇద్దరు అన్నాడు. కూరలో దానికి తాలిబేసారి పెట్టి అందులో తాలిబాన్ చెట్టు అన్నం పెడితే ఇద్దరు తినేసి ఆడితే అన్నం తినేసి అన్నం తినకూడకి బాగాలేదు. ఆ మధ్యాహ్నం నుంచి తిన్నాడా వాంతలో అవ్వలేదు. దేరం ఎక్కువ పొడుకొని ఉండిపోయాడు అంట. పొడుకొని ఉండిపోతే దేరం ఎక్కువైపోయింది. దేరం ఎక్కువైపోయి సాయంకాలం చూడడానికి ఏడే కూడా చూడడానికి దేరం పుల్లు దేరం చూపించారమ్మా చూపించాం. చూపిస్తేనే వాళ్ళ అమ్మ ఉన్న లోపలే నేను ఒకటే చూస్తాను. వాళ్ళ అమ్మ ఉన్న నా అక్క సొంత అక్కనే చూస్తాను. ఏంటంటే ఎందుకు ఎన్నికలు వెళ్ళిపోతున్నాయని కొన్ని అంటే తెలియదు మా పడుకున్నాను మధ్యాహ్నం అట్లా. నాన్నగారు 4,000 ఇచ్చారంట కొనుక్కొని తినమని. 400 పిల్లలేమో పిల్లలు సరదాగా ఉంటారు కదా. నిన్న మీ దగ్గర పెట్టుకుని 15 రూపాయలు ఇవ్వాల్సింది. మనకి మనగా పెట్టుకున్నాం. మనకేంటంటే మన శ్రీనివాస్ ఏం చేస్తాడంటే మనకి మన అది ఎట్లు మమ్మలం కదా. ఆడికి ఏంటంటే నాకు ఆనందం అడిగి అంటే ఎక్కువ డబ్బులు ఇస్తే పిల్లలు పాడైపోతారు కదా. ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదు. ఎక్కువ ఇచ్చినా కొంచెం దాచుకోమని చెప్పాలి. 400 అనుకో, మరి 400 అంటే మామూలు విషయం కాదు. కొన్ని 100 రూపాయలు ఇచ్చి రోజు 10 రూపాయలు కొనుక్కొని తినరా అలా అంటే బాగుంటది. 400-500 అంతంత ఇస్తే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి. సరేనా ఒక్కసారి తీసుకురామ్మా. ఒక్కసారి అమ్మా సరేలేమ్మా అయితే రానమ్మా ఒకసారి రానా అమ్మా నానా జరుగుతుందా? టాబ్లెట్లు వేసుకున్నావా? జాగ్రత్త అమ్మా. మరి బయట తిరిగాకే మామయ్య టాబ్లెట్లు తెచ్చారు కదా, చూపించారు కదా. జాగ్రత్త అమ్మా, బయట జరుపుకో. అమ్మ వచ్చే వరకు, అమ్మ నాన్న వచ్చే వరకు కాశీ నుండి చాలా జాగ్రత్తగా ఉన్నారు. మామయ్య చెప్పినట్టే వినాలా, అర్థమవుతుందా? మామయ్య ఎంత బాధ్యతగా ఉన్నారు చూస్తున్నారు కదా, చాలా బాగా చూసుకుంటున్నారు కదా. అదే నాన్న డబ్బులు ఇచ్చినవి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకోకున్నా. దాచుకొని పొదుపుగా వాడు. అమ్మా జాగ్రత్త, రెస్ట్ తీసుకో. ఓకే బొజ్జు బొజ్జు దామా ఫ్రెండ్ వచ్చిండమ్మా. మనకి టైం ఎంతో లేదు.